బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను అభిమానించే ప్రతి గుండె ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదినోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పండుగ వాతావరణంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటామన్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు వేడుకల్లో పాల్గొంటారన్నారు. కేక్ కటింగ్, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయని తలసాని వెల్లడించారు. పుట్టినరోజు తెలంగాణ భవన్ లో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, సిటీ ఇనాగ్రేషన్, మరి ఇందులో ప్రముఖులందరూ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని, అదేవిధంగా హరీష్ రావు గారు, కవిత గారు, పెద్దలు మధుసూదనాచారి గారు, మా రాజ్యసభ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు, పార్టీ ప్రముఖులు, ముఖ్య నాయకులు, మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కేసీఆర్ గారిని అభిమానించేటువంటి ప్రతి గుండె కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, పట్టణాలలో రేపు పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని, గుడికి కానివ్వండి, మసీద్కు కానివ్వండి, చర్చిలకు కానివ్వండి, గురుద్వారాలకు, దాంతోపాటు పేదవాళ్లకు, ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంపు, మరి అదేవిధంగా చెట్లు నాటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం. ఈ జానపద గీతాలు, తెలంగాణ పాటలు కూడా మా కళాకారులు బ్రహ్మాండంగా రేపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో, వారి వారి డివిజన్లలో కార్యక్రమాలు నిర్వహించుకొని అందరూ కూడా పెద్ద ఎత్తున భవన్కు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా ఆహ్వానం చెప్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో రైతాంగం ఇప్పటికే 3-4 రోజుల నుంచి బ్రహ్మాండంగా వారి పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రేపు ఉదయం మీ ఏరియాలో కార్యక్రమాలు చేసుకొని తెలంగాణ భవన్కు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం.